చేవెళ్ల రోడ్డు ప్రమాదం ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు. బస్ కండక్టర్ రాధ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఉదయం 5 గంటలకు తాండూరు డిపో నుండి బయలుదేరిన బస్సు 6 గంటల 40 నిమిషాలకు చేవెళ్ల మీర్జాగూడ గేటు వద్ద టిప్పర్ లారీ అతివేగంగా వచ్చి బస్సును ఢీకొట్టిందని ఫిర్యాదు చేసింది రాధ. టిప్పర్ లారీ అతివేగంగా బస్సు రైట్ సైడ్ వచ్చి ఢీకొట్టింది. బస్సు ప్రమాదం సమయంలో మొత్తం 72 మంది ప్రయాణికులున్నారు. రైట్ సైడ్ కూర్చున్న డ్రైవర్తో సహా ప్రయాణికులు ప్రమాదంలో చనిపోయారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తన ఫిర్యాదులో తెలిపింది కండక్టర్ రాధ కంప్లైంట్తో 106 సబ్ క్లాస్ 1 125A బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి సంబంధించి బస్ కండక్టర్ రాధ ఒక ఫిర్యాదు అయితే ఇచ్చింది పోలీసులకు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, బస్ కండక్టర్ రాధ ఫిర్యాదులో ఏ విషయాలు పొందుపరిచారు, ఎటువంటి కేసులు నమోదు చేశారు, పూర్తి వివరాలేంటి? చేవెళ్ల బస్సు ప్రమాదానికి కారణం అతి వేగంగానే లారీ వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు ఇప్పటికే నిర్ధారణ ఇచ్చారు. అయితే బస్సులో ప్రయాణించినటువంటి కండక్టర్ రాధ ఫిర్యాదు చేయడం జరిగింది. బస్సు డ్రైవర్ తో సహా 19 మంది ప్రయాణికులు మృతి చెందడానికి కారణం లారీ డ్రైవరే అని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఫిర్యాదులో ఉదయం 5 గంటలకి తాండూరు బస్టాండ్ నుంచి బయలుదేరి ఆ తర్వాత 6:40కి ఏదైతే ఘటన జరిగిన ప్లేస్ కి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా బస్సు రైట్ సైడ్ వెళ్తున్న క్రమంలో టిప్పర్ రైట్ సైడ్ నుంచి బస్సును ఢీకొట్టడం, బస్సు మొత్తం భాగంలో కంకర మొత్తం పడిపోవడం వల్ల ఊపిరాడక అక్కడ చాలా మంది చనిపోయారని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఇప్పటికే పోలీసులు ఈ కేసుకు సంబంధించి బస్సు లారీకి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్ అధికారులు కూడా క్లూస్ సేకరించడం జరిగింది. ప్రమాదానికి గల కారణాలేంటి, ఏ విధంగా ప్రమాదం జరిగింది, బస్సు మూలమలుపు ఉండడంతోనే ప్రమాదం కారణమా లేదంటే లారీ అతివేగంగా వచ్చి ఆ టిప్పర్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందా అనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ లో కూడా 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం లారీ నడిపిన డ్రైవర్ ఆకాష్ కూడా చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా పోలీసులు ఇవ్వనున్నారు. ఇప్పటికే రాజేంద్ర నగర్ డీసీపీ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. దీని అంతా కూడా తెలంగాణ లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు ఫీల్డ్ కూడా విజిట్ చేసి పూర్తి ప్రమాదం జరిగినటువంటి ప్రదేశాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పటికే ఫైర్ సేఫ్టీ డీజీ కూడా అక్కడికి ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. సురేష్, అయితే ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ రోడ్డు పైన సాధారణంగా ఎన్ని కిలోమీటర్ల మేర ప్రయాణం చేయవచ్చు, అసలు వెహికల్స్ ఎంత లిమిట్ ఏదైనా ఉందా ఈ స్పీడ్ కి సంబంధించి? ఇప్పుడు ఈ టిప్పర్ కి సంబంధించి కూడా అంత ఓవర్ స్పీడ్ తో ఎందుకు వెళ్తోంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అంటే హైదరాబాద్ టు వికారాబాద్ రోడే చాలా విరికైన రోడ్డు. అంటే డబల్ లైన్ రోడ్ కాకుండా సింగిల్ లైన్ రోడ్నే వచ్చిపోయే వెహికల్స్ అన్ని కూడా వెళ్తూ ఉంటాయి. ఆ రోడ్డు ఇరుకుగా ఉండడం ఒక కారణం అయితే అతి వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువ పెరిగి ఆ కంకర లారీ ఏదైతే లోడ్ ఉందో ఆ లోడ్ అంతా కూడా బస్ పై పడిపోవడం, అందులో చాలా మంది ఊపిరి ఆడక చనిపోయారని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అందులో విజువల్స్ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదైతే పూర్తిగా టిప్పర్ లో ఉన్నటువంటి కంకర అంతా కూడా బస్సులో పడిపోవడం, వాళ్ళంతా కూడా ప్రయాణికులు కింద చిక్కుకొని ఊపిరాడక కూడా చాలా మంది చనిపోయారని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం రోడ్ సేఫ్టీ అధికారులతో పాటు ఇటు పోలీసులు అదేవిధంగా ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన దర్యాప్తు తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఆ రోడ్ ని విస్తరించాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. అక్కడ చెట్లు కొట్టేయాలన్నా కూడా అక్కడ ఎన్జిటీలో కేసు వేసి ఆ చెట్లను కొట్టేయకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రమాదానికి కారణం. ఈ ఒక్క ప్రమాదమే కాదు, ప్రతిరోజు ఆ వికారాబాద్ రోడ్ లో ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. వెహికల్స్ 30-40 స్పీడ్ కంటే ఎక్కువ వేగంగా వెళ్ళలేని రోడ్ అది. కాబట్టి అక్కడ 60-70
స్పీడ్ తో వచ్చేస్తే ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా స్థానికులు వాహనదారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు అయితే పొందుపరిచారు. అటు బస్ కండక్టర్ రాధ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ నేపథ్యంగా ఆ విచారణ అయితే కొనసాగుతోంది.